అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 60 స్వీట్ వార్నింగ్. ఇంతకీ ఆ స్వీట్ వార్నింగ్ ఎవరిచ్చారో ఇప్పుడు చూద్దాం. కరణ్కి ఇచ్చిన క్యారవాన్ను కమల్ వాడనివ్వకుండా అడ్డుకున్నాడన్న అనుమానంతో ఉన్న స్నేహ ఆ విషయం గురించి నేరుగా అతన్ని అడిగి తెలుసుకోవడానికి కమల్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది స్నేహ. కానీ ఆమె వెళ్ళేసరికి క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో కొంచెం విచిత్రంగా చూస్తూ డోర్పై చిన్నగా తట్టింది. అయినా లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. సరిగ్గా అప్పుడే ఆ కమల్ రూమ్లో నుంచి ఏదో శబ్దం వినిపించింది. దాంతో ఆమె అక్కడే ఆగి మళ్ళీ డోర్పై తట్టి, మిస్టర్ కమల్, నేను మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా అని అడిగింది. నేను రెస్ట్ తీసుకుంటున్నాను, అయినా నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, డోర్ తెరవకుండానే సమాధానం చెప్పాడు కమల్. మీరు నాకు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి, ఆ తర్వాత మీకు కావాల్సినంతసేపు రెస్ట్ తీసుకోండి అంటూ డోర్పై మళ్ళీ తట్టింది స్నేహ. అప్పుడు కమల్ చిరాగ్గా డోర్ ఓపెన్ చేసి, నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా, మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అడిగాడు. కానీ స్నేహ అతని మాటలకు సమాధానం చెప్పకుండా అతన్ని అనుమానంగా చూస్తూ లోపలికి అడుగుపెట్టి క్యాబిన్లో చుట్టూ చూసింది. అది చూసిన కమల్ చిరాగ్గా, నేను రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పినా కూడా మీరు ఇలా లోపలికి రావడం ఏం బాగలేదు, అయినప్పుడు మీరెందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు స్నేహ, సరే స్ట్రైట్గా పాయింట్కి వస్తాను, మీరు ఆపేసిన క్యారవాన్ కరణ్కి తిరిగి వచ్చేలా చేయాలి, దాని గురించి మాట్లాడడానికే వచ్చాను అని కొంచెం హెచ్చరిస్తున్నట్లు చెప్పింది. స్నేహ ఎందుకు వచ్చిందో అసలు విషయం పసిగట్టిన కమల్ నిర్లక్ష్యంగా నవ్వుతూ, చూడండి మిస్ స్నేహ, మీరు చాలా తెలివైన వారని అనుకున్నాను, కానీ ఒకసారి ఆలోచించండి, అతని క్యారవాన్ రాకుండా ఆపాల్సిన అవసరం నాకేముంది అని క్వశ్చన్ చేశాడు. అప్పుడు స్నేహ, చూడండి కమల్, మీరు ఇదే చెప్తారని నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను, మీ విషయంలో నా అంచనా ఎప్పుడూ తప్పు కాదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ మీతో పాటు ఈ గదిలో ఇంకొకరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు అని కర్టన్ వెనకాల కనిపించే నీడను చూస్తూ చెప్పింది. ఆ మాటలకు కమల్ కోపంతో, స్నేహ, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా, మీ పని మీరు చూసుకోండి, మిగిలిన విషయాలు మీకు అనవసరం అని కంగారుగా అన్నాడు. అప్పుడు స్నేహ, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మిస్టర్ కమల్, మీ రూమ్లోకి వచ్చినప్పుడే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమైంది, ఈ విషయం అందరికీ చెప్తే ఏమవుతుందో ఆలోచించుకోండి అని అంటూనే వెళ్ళి ఒక్కసారిగా కర్టన్ను పక్కకు లాగింది. కానీ ఆశ్చర్యంగా అక్కడ ఎవరూ లేకపోవడంతో షాక్ అవడం స్నేహవంతైంది. కర్టన్ వెనకాల హరీష్ లేకపోయేసరికి అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు కమల్. స్నేహ గురించి బాగా తెలిసిన కమల్ ఆమె రెస్ట్ రూమ్లోకి వెళ్ళదనే ధైర్యంతో ఆమె లోపలికి రాకముందే హరీష్ను రెస్ట్ రూమ్లో దాచి ఉంచాడు. దాంతో అతను ధైర్యంగా స్నేహ వైపు తిరిగి, చూడు స్నేహ, ఆ క్యారవాన్కి నాకు ఏ సంబంధం లేదు, నువ్వేం చేయాలనుకుంటావు అది చేసుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సీరియస్గా చెప్పాడు. అప్పుడు స్నేహ ఇతనితో మాట్లాడి ఉపయోగం లేదని అర్థం చేసుకొని, దానికి మీకు చాలా సంబంధం ఉందని నాకు తెలుసు, ఆ క్యారవాన్ను మీరే తిరిగి రప్పించేలా చేస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి కోపంగా క్యాబిన్ నుండి బయటకు వచ్చింది. వెంటనే కమల్ తన క్యాబిన్ డోర్ను గట్టిగా క్లోజ్ చేశాడు. అప్పుడు స్నేహ మూసుకుపోయిన ఆ డోర్ వైపు చూస్తూ, మిస్టర్ కమల్, నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఆఫీస్లో నువ్వు చేసే పనులను ఏదో ఒకరోజు తప్పకుండా బయటపెడతాను, ముందు నీ దగ్గర నుండి క్యారవాన్ వచ్చేలా చేస్తాను అనుకుంటూ ఆమె అక్కడి నుండి నేరుగా జనరల్ మేనేజర్ ఆఫీస్కి వెళ్ళింది. ఆ జనరల్ మేనేజర్ని అపాయింట్ చేసింది అక్షయ్ కావడంతో అతను తన డ్యూటీ చేయడంలో సిన్సియర్గా ఉంటాడు. పైగా ఆఫీస్లో జాయిన్ అయిన మొదట్లో కరణ్ను స్నేహకి ట్రాన్స్ఫర్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది కూడా అతనే కావడంతో స్నేహకి అతనిపై నమ్మకం ఉంది. దాంతో ఆమె జనరల్ మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి, మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగింది. ఎస్ మిస్ స్నేహ, ప్లీజ్ కమ్ అంటూ పిలిచి తన కళ్ళజోడులో నుండి ఆమె వైపు చూశాడు జనరల్ మేనేజర్. సార్, నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను, డైరెక్ట్గా పాయింట్కి వస్తూ చెప్పింది స్నేహ. ఓకే, ముందు కూర్చొని విషయం ఏంటో చెప్పండి అని మేనేజర్ చెప్పడంతో స్నేహ చైర్లో కూర్చొని, సార్, ఇండియన్ 2 టీం నుండి కరణ్ కోసం వచ్చిన క్యారవాన్ను మేనేజర్ కమల్ రాకుండా అడ్డుకొని కరణ్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు కరణ్ రోజు షూట్కి వెళ్లాల్సి ఉంటుంది, క్యారవాన్ లేకపోతే అతనికి చాలా కష్టమైపోతుంది అని చెప్పింది. విషయం విన్న జనరల్ మేనేజర్, ఓకే మిస్ స్నేహ, ఆ కమల్ గురించి ఇప్పటికే నేను చాలా కంప్లైంట్స్ విన్నాను, నేను ఇప్పుడే అతనితో మాట్లాడతాను, వెయిట్ అంటూ వెంటనే కమల్కి ఫోన్ చేసి, కమల్,
మీరు ఒకసారి నా ఆఫీస్కి రండి అని పిలిచాడు. జనరల్ మేనేజర్ ఇంత సడన్గా ఎందుకు ఫోన్ చేశాడో కమల్కి అర్థం కాలేదు. దాంతో అతను వెంటనే బయలుదేరి మేనేజర్ క్యాబిన్కి వెళ్ళాడు. లోపల కూర్చొని ఉన్న స్నేహాన్ని చూడగానే అతనికి విషయం అర్థమైంది. అప్పుడు అక్కడికి వచ్చిన కమల్ని చూసి మేనేజర్ మాట్లాడుతూ, మిస్టర్ కమల్, ఒక ఆర్టిస్ట్కి అలర్ట్ చేసిన క్యారవాన్ రాకుండా అడ్డుకోవడానికి మీకేం రైట్ ఉంది? అయినా ఇది ఆర్టిస్ట్ కరణ్కి చాలా పీక్ టైం. అలాంటి టైంలో మీరు ఇలా చేయడం ఏం బాగోలేదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నేను స్పేర్ చేయను. మీకేమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే వాటిని బయట చూసుకోండి, అంతేగాని వాటిని ఆఫీస్ విషయాల్లో చూపించడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పాడు. కానీ సార్, ఇందులో నేనేం చేయలేదు అని తప్పించుకోబోయాడు కమల్. అది వినగానే, స్టాప్ ఇట్ మిస్టర్ కమల్, మీరు ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ దూరం లాగితే మేము ప్రొడక్షన్ కంపెనీను కన్సల్ట్ అయ్యి ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయగలం. మీరు అంతవరకు తెచ్చుకోకుండా ఉంటే మంచిది. వెంటనే క్యారవాన్ను కరణ్కు అలర్ట్ చేయమని చెప్పండి. ఇట్స్ మై ఆర్డర్ అని వార్నింగ్ ఇచ్చాడు జనరల్ మేనేజర్. దాంతో కమల్ నోరు మూతపడిపోయింది. అతను తలదించుకొని కోపంగా అక్కడే ఉన్న స్నేహ వైపు చూస్తున్నాడు. అప్పుడు మేనేజర్ స్నేహ వైపు చూసి, ఓకే మిస్ స్నేహ, ఇతను ఇంకోసారి ఇలాంటి పనులు చేయడు. ఒకవేళ చేస్తే మీరు నాకు వెంటనే చెప్పండి. ఇతను మాత్రమే కాదు, మీకు రజనీష్తో కూడా ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పచ్చు. ఐ విల్ లుక్ ఇంటూ ఇట్ అని అన్నాడు. దాంతో స్నేహ సంతోషంగా, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటే అక్కడి నుండి లేచి కమల్ వైపు ఎగతాళిగా చూస్తూ అక్కడి నుండి బయటకు వెళ్ళింది. అప్పుడు మేనేజర్ అక్కడే ఉన్న కమల్ని చూసి, మిస్టర్ కమల్, ఇక మీరు వెళ్ళొచ్చు. చెప్పిన పని త్వరగా పూర్తయ్యేలా చూడండి అని అన్నాడు. అప్పుడు కమల్ తడబడుతూ, ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళాడు. అప్పటిదాకా పంటి బిగున దాచిన కోపాన్ని బయటకు తెస్తూ జనరల్ మేనేజర్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని, ఆ మేనేజర్ ఏమైనా మోనార్క్ అనుకుంటున్నాడా? స్నేహకి ఏ ప్రాబ్లం వచ్చినా అతనికి చెప్పాలా? జనరల్ మేనేజర్ అంటే బాస్ రజనీష్ కన్నా గొప్ప పోస్ట్ అనుకుంటున్నాడా ఏంటి? రజనీష్ రాగానే ముందు ఆ జనరల్ మేనేజర్ సంగతి చూడమని చెప్పాలి అని అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే అనుకోకుండా ఆఫీస్ కారిడార్లో ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు కమల్ స్నేహాలు. ఆమెను చూడగానే కమల్ కోపంగా రియాక్ట్ అవుతూ, చిన్న విషయానికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం గొప్ప విషయం అనుకుంటున్నావా? నీకు ఓన్గా సాల్వ్ చేసుకునే గట్స్ లేవా అని అడిగాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, నేను అసలు మీ మీద రిపోర్ట్ ఇవ్వనే లేదు మిస్టర్ కమల్. ఒకవేళ మీరు చేసే పనులన్నీ రిపోర్ట్ ఇచ్చానంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం మీకుండదు అని అంది. ఆ మాటలకు అతను స్నేహను మింగేసేలా చూస్తూ, ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా నా మీద నిందలు వేశావంటే ఊరుకునేది లేదు స్నేహ అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు స్నేహ అతన్ని హేళనగా చూస్తూ, అంత ఫీల్ అవ్వకండి మిస్టర్ కమల్, ఆధారాలు తొందరలోనే దొరుకుతాయి అని కాన్ఫిడెంట్గా చెప్పింది. వెంటనే కమల్ కోపంతో, చూడు స్నేహ, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు ఇంకా అర్థం కాలేదు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు తొందరలోనే చూపిస్తాను అని చెప్పాడు. అప్పుడు స్నేహ వెంటనే భయపడినట్లుగా ముఖం పెట్టి, అయ్ బాబోయ్, అవునా, ఇప్పుడు నాకు భయం వేస్తుంది, ఎలాగా అంటూ ఒక్కసారిగా నవ్వి వెంటనే కమల్కి దగ్గరగా వెళ్ళి, త్వరలోనే నీ బండారం బయట పెడతాను, నీకు చేతనైంది చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో కాన్ఫిడెన్స్ చూసిన కమల్, ఈమె ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉంది? ఒకవేళ నాకు హరీష్కి ఉన్న రిలేషన్ గురించి తెలిసిపోయిందా? మై గాడ్, ఒకవేళ తెలిస్తే ఆమె నన్ను నలుగురిలో బయట పెట్టేస్తుంది. అలా అయితే ముందు ఈ స్నేహకు దూరంగా ఉండాలి అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు తిరిగి తన క్యాబిన్కి వెళ్తున్న స్నేహకు ఏవో గుసగుసలు వినిపించాయి. అతను అలాంటి వ్యక్తి అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని అంటోంది ఒక అమ్మాయి. అవును, చూడ్డానికి అందంగా ఉన్నాడు, కానీ ముక్కు పచ్చలారని పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఐ హేట్ హిమ్, మరొక ఎంప్లాయ్ తన డెసిషన్ని చెప్పింది. అప్పుడు స్నేహ అయోమయంగా చూస్తూ, కొంపదీసి వీళ్ళు మాట్లాడుకునేది కమల్ గురించి కాదు కదా, ఈ విషయం నాకు మాత్రమే తెలుసని అనుకున్నాను, ఆఫీస్ అంతా ఎలా స్ప్రెడ్ అయింది అని అనుకుంటూ ముందుకు నడుస్తోంది. ఎంతో అందగాడు, అందానికి తగ్గ మనసు ఉందని అనుకున్నాము, కానీ ఇలాంటి వాడని అనుకోలేదు. వేరే డిపార్ట్మెంట్ ముందు కూడా మాటలు వినబడ్డాయి. చిచ్చి, అందముంటే మాత్రం కొరుకు తింటామా? బుద్ధి మంచిదవ్వాలి. ఇలాంటి బుద్ధున్నవాడిని ఏ అమ్మాయి ఇష్టపడదు, చికాకుగా ఇంకొక ఎంప్లాయ్ అంది.
నేనైతే ఆ వరుణ్ణి వన్ సైడ్ లవ్ చేశాను. అతను ఇలాంటి పని చేశాడు అంటే నాకు చాలా బాధగా ఉంది అని ఇంకొక టీనేజ్ ఎంప్లాయ్ అంది. ఆ పేరు వినగానే స్నేహ షాక్ అవుతూ, మీరు మాట్లాడుకునేది ఆర్టిస్ట్ వరుణ్ గురించేనా అని వాళ్ళని అడిగింది. వెంటనే వాళ్ళు అవునని తలూపారు. వాళ్ళలో నుండి చివరిగా మాట్లాడిన అమ్మాయి మళ్ళీ మాట్లాడుతూ, మీకు తెలీదా మేడం, ఆర్టిస్ట్ వరుణ్ 8 ఏళ్ల అమ్మాయిని సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు అని చెప్పింది. ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ, ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేసి స్టన్ అయింది. అవును, ఇన్ని రోజులు అనాథాశ్రమాలలోనూ హాస్పిటల్లోనూ పిల్లల వార్డుల్లోనూ ఇతను సర్వీస్ చేస్తూ డొనేషన్స్ ఇస్తుంటే అతను చాలా మంచివాడని అనుకున్నాను. కానీ అతనిలో ఇలాంటివాడు ఉంటాడని అస్సలు ఊహించలేదు అని పక్కనే ఎవరో అంటున్నారు. అవన్నీ విన్న స్నేహ నమ్మలేనట్టుగా చూసి వెంటనే తన క్యాబిన్లోకి వెళ్ళి మొబైల్ ఫోన్ ఆన్ చేసి చూసింది. అప్పటికే ఆ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. వరుణ్ ఎవరో చిన్న అమ్మాయిని కౌగిలించుకొని ఉన్న ఫోటోలు నెట్లో స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిని స్నేహ షాక్ అవుతూ, వరుణ్పై ఇలాంటి అలిగేషన్ రావడం ఏంటి? ఒక మంచి మనసున్న స్టార్గా అతనికి గుర్తింపు ఉంది. ఇలాంటి సమయంలో ఈ న్యూస్ వచ్చిందంటే అతని లైఫ్ కంప్లీట్గా స్పాయిల్ అయిపోయినట్లే అనుకుంటూ కామెంట్స్ని చదవడం మొదలుపెట్టింది. వాటిలో కొంతమంది, ఇతనికి ఇంతకాలమైన గర్ల్ ఫ్రెండ్ లేకపోవడానికి కారణం ఇతనికి ఇలాంటి బుద్ధి ఉండటమే అని కొందరు కామెంట్ చేస్తే, ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం ఆ పాప తల్లిదండ్రులు కంప్లైంట్ కూడా ఇచ్చారట అని మరో వార్త స్ప్రెడ్ చేస్తున్నారు. వాటిని చదివిన స్నేహ, వరుణ్ నిజంగా అలాంటివాడు కాదు, ఇతన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని గట్టిగా అనుకుంది. అదే టైంలో స్నేహ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ డిస్ప్లేలో హాస్ని పేరు కనిపిస్తోంది. వెంటనే స్నేహ ఫోన్ ఎత్తి, హలో హాస్ని అని అంది. అవతల వైపు నుంచి హాస్ని గొంతులో వణుకుతో, మేడం, మీరు ఈరోజు న్యూస్ చూసారా అని అడిగింది. ఆమె మాటలు విని స్నేహ, చూశాను. బహుశా ఆ న్యూస్ నిజం కాకపోవచ్చు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి రూమర్స్ చాలా కామన్, నిజమో కాదో ఎవరికీ తెలియదు అని అంది. అప్పుడు హాస్ని, కానీ ఈ న్యూస్ విన్నప్పటి నుండి ఏదో తెలియని భయంగా ఉంది మేడం అని చెప్తూ ఆగిపోయింది. ఆ భయాన్ని అర్థం చేసుకున్న స్నేహ గంభీరంగా, చూడు హాస్ని, ఎలాంటి సాక్ష్యం లేకుండా మనం ఎవరిని అనుమానించకూడదు. వరుణ్ అలాంటి వాడని నాకు ఏమాత్రం అనిపించడం లేదు. మీడియా వాళ్ళు ఏమైనా రాస్తారు, కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో స్వయంగా నీ కళ్ళతో చూసింది మాత్రమే నమ్మాలి అని చెప్పింది. స్నేహ మాటలతో ఒక క్లారిటీకి వచ్చిన హాస్ని, ఓకే మేడం, అర్థమైంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అప్పుడు స్నేహ ఆలోచిస్తూ, ఒక స్టార్ తన జీవితంలో ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా అది తన కెరీర్పై బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు వరుణ్ విషయంలో కూడా అలాగే జరిగి ఉండుంటుంది అనుకొని, ఒకసారి వరుణ్కి ఫోన్ చేస్తే బెటరేమో అని ఫోన్ చేతిలోకి తీసుకుంది. కానీ అతన్ని స్నేహ ఇప్పటికే 2 సార్లు మాత్రమే కలిసింది. కాబట్టి తాను ఈ విషయం గురించి మాట్లాడితే వరుణ్ ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియక ఆగిపోయింది. ఇంతలో అనుకోకుండా ఆమె చేతిలో ఫోన్ మోగింది. వెంటనే స్క్రీన్పై నంబర్ చూసిన స్నేహ షాక్ అయింది. అటువైపు నుండి వరుణ్ కాల్ చేస్తుండటంతో ఆమె హడావిడిగా ఫోన్ లిఫ్ట్ చేసి, వరుణ్, ఎలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు వరుణ్ చాలా నిరాశగా, స్నేహ, మీరిది నమ్ముతున్నారా అని అడిగాడు. నమ్మను వరుణ్, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. టీవీలో న్యూస్ ఛానల్స్లో నీ గురించి చెడ్డగా వచ్చినంత మాత్రాన నా అభిప్రాయాన్ని మార్చుకోను. నువ్వు 100% జెన్యూన్ అని కాన్ఫిడెంట్గా చెప్పింది. అప్పుడు వరుణ్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మీరైనా నన్ను నమ్ముతున్నారు, థ్యాంక్ యూ అని అన్నాడు. అప్పుడు స్నేహ, చూడు వరుణ్, నువ్వు డీలా పడిపోకు. ఈ ఫీల్డ్లో ఇలాంటి రూమర్స్ కామన్, వాటిని తెలివిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ధైర్యం చెప్పింది. ఇంకెక్కడి కెరీర్ స్నేహ, నా కెరీర్ మొత్తం ఈ ఒక్క రూమర్తో కొలాప్స్ అయిపోయింది అని నీరసంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు వరుణ్. వరుణ్పై వచ్చిన ఆరోపణలు నిజమేనా? వరుణ్ విషయంలో స్నేహ ఏం చేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.